వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం పత్తినాయక్ తండాని ఆమినాబాద్ గ్రామంలో విలీనం చేయవద్దని సూచిస్తున్నారు గిరిజనులు. చెన్నారావుపేట మండలంలోని ఎమ్మెల్యే సొంత గ్రామం అమీనాబాద్ నుండి పత్తినాయక్ తండా గ్రామ పంచాయతీగా గతంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే తన అధికార బలంతో గిరిజన భూములను లాక్కోవడం కోసం తన సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పత్తినాయక్ తండాను యథావిధిగా గ్రామ పంచాయతీగా కొనసాగించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలవరం పనులను పరుగులు పెట్టిస్తుంది కూటమి ప్రభుత్వం. జెట్ స్పీడ్తో పనులు కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ఈ నెల 2వ వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 2026 డిసెంబర్ నాటికి ఈ కీలక కట్టడాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది ప్రభుత్వం. వాస్తవానికి మొదటి ప్రణాళిక ప్రకారం జనవరి 2న ఈ పనులు ప్రారంభించాల్సి ఉంది. డయాఫ్రమ్ వాల్లో వినియోగించాల్సిన కాంక్రీట్ మిక్స్ డిజైన్ ఖరారు చేయడంలో ఆలస్యమవుతోంది. కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. అవి వచ్చాక కేంద్ర జల సంఘం విదేశీ నిపుణుల బృందం పరిశీలించి ఏ కాంక్రీట్ మిక్స్ ను వాల్ నిర్మాణంలో వినియోగించాలో ఖరారు చేస్తారు. ఇక ఫైనల్ అయితే వెంటనే పనులు స్టార్ట్ అవుతాయి. ఈ కట్టడం డిజైన్లకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆమోదం లభించింది. ఈ వాల్ నిర్మాణంలో ఎలాంటి కాంక్రీట్ వినియోగించలేదని నిర్ణయం తీసుకోనున్నారు నిపుణులు. 4 తరహాల్లో కాంక్రీట్ సమ్మేళనాలను పరిశీలించారు. వాటి పరీక్షల ఫలితాలు తిరుపతి ఐఐటి నుంచి రావాల్సి ఉంది. ఒక తరహా కాంక్రీట్ మిశ్రమం గతంలో డయాఫ్రామ్ నిర్మాణంలో ఉపయోగించిందే. మరో 3 మిశ్రమాలు కొత్తవి. ఇప్పటికీ 2 పరీక్షల ఫలితాలు అందాయి. వాటిని కేంద్ర జల సంఘానికి విదేశీ నిపుణుల బృందానికి పంపారు. మరో 2 పరీక్షల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక జనవరి 5 నాటికి అవి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ 4 ఫలితాలు పరిశీలించి విదేశీ నిపుణుల బృందం సిఫార్సు చేయాల్సి ఉంది. కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉంది. వారి సమావేశం ఏర్పాటుకు ప్రాజెక్ట్ అథారిటీ ప్రయత్నిస్తోంది. జనవరి 5 తర్వాత ఏ రోజైనా విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జల సంఘం, పోలవరం అధికారులు, పోలవరం అథారిటీ సంయుక్త సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కాంక్రీట్ వినియోగంపై నిర్ణయం తీసుకుంటారు. కాంక్రీట్ మిశ్రమం ఏది వినియోగించాలో తేలాక తక్షణమే డయాఫ్రామ్ వాల్ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ వర్కింగ్ ప్లాట్ఫామ్ 500 మీటర్లకు పైగా కంప్లీట్ అయింది. ఈ ప్లాట్ఫామ్ పై యంత్రాలను ఏర్పాటు చేసుకుంటారు. గైడ్ వాల్ పనులు 400 మీటర్ల మేర పూర్తయ్యాయి. పోలవరం వద్ద ట్రెంచ్ కట్టర్ ఏర్పాటు చేశారు. డీశాండింగ్ ప్లాంటు ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. బెంటనైట్ మిశ్రమం కలిపే మిక్సింగ్ యూనిట్లు, స్లర్రీ ట్యాంకులు ఏర్పాటు చేశారు. క్రెయిన్లు, పంపులు, బ్యాచింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. స్థానికంగా పరీక్షలు చేసే ల్యాబ్లు ఏర్పాటయ్యాయి. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి పరీక్షించే ల్యాబ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేపడుతున్న బావర్ సంస్థ సిబ్బంది 150 మంది ఇప్పటికే విదేశాల నుంచి పోలవరం చేరుకున్నారు. రోజుకు 20 గంటలు పనిచేసేలా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. వర్షాకాలం వచ్చేలోపు డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు.